వీళ్ళైతే మొత్తం అగ్రికల్చర్ ఫార్మ్స్ వేసేసారు. మొత్తం పంటలే, క్యాబేజీనే ఎక్కువగా. క్యాబేజీ, కాలీఫ్లవరు అయ్యే రకరకాలుగా, బ్లూ కలర్ ఒకటి, గ్రీన్ కలర్గా ఒకటి, బ్లాక్ కలర్గా ఒకటి, అట్టా మొత్తం అటు సైడ్గా కనిపించాల మనకు మనాలి ఆ ప్రదేశాలలో. ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం టోటల్గా. ఇవే బ్యూటీ ఆఫ్ మౌంటైన్స్ మధ్యన. సుమారుగా 20 GB అయిపోయింది, అయినా కానీ పర్వాలేదు. చూడండి ఉప్పొంగుతున్న నది. వావ్, అక్కడి నుంచి వచ్చేదానికి ఇది ఒకటి తోడయ్యే మొత్తం అన్ప్రెడిక్టబులే. అయితే కొండపై నుంచి పోయే రాళ్ళు ఇది. ఇక్కడైతే ఇది చెక్కేసినట్టే ఉంది. ఇది ఈ కొండ అయితే కళాకారులు చెక్కినట్టుగా ఉంది డిజైను. వావ్ అనేట్టుగానే. పెద్ద పెద్ద మౌంటైన్స్ మధ్యన అన్న వాళ్ళతో అక్కడ కాసేపు గడిపేసి ఇప్పుడే ఒక ఊరిగా వచ్చేసాము. ఎక్కడైతే మనం స్టే చేయాలి ఈ ఊరిలోనే. ఇది దాటితే ఇంకేది లేవు. ఇక్కడి నుంచి వేరే రూట్గా వెళ్ళిపోతుంది. ఈ రోడ్డు అనేది 2 డివైజర్లుగా విడిపోతుంది. ఎక్కడ చూసినా ఈ విధంగానే సాగు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఇక్కడ స్టే అంటే ఎక్కడ చూద్దాం. పెట్రోల్ పంప్ అంటే ఇది ఒకటే ఉంది. అడుగుదాం మరి స్టే ఇస్తారో ఎవరో, లేకుంటే ఇంకొక అన్న ఒక ప్రదేశంగా చెప్పారు, అక్కడికి వెళ్ళి చూద్దాం. మ్యాస్ట్రో సౌండ్ ఆ విధంగానే ఉంది. ఈ తిండినో తాండినో అనే దాన్ని తెచ్చేసాము 1 కిలోమీటర్కి. అదిగో అక్కడ కనిపిస్తున్నదే నేను అనుకుంటాను. రోడ్డు అయితే మామూలుగా లేదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మనమైతే ఇక్కడ పెట్రోల్ పంపు ఉంది, అక్కడ అడగలేదు. ఇక్కడ కాస్త ముందుకు వెళ్తే అక్కడ ఒక డాబా ఉంది. మధ్యాహ్నం ఒక అన్న అయితే అక్కడికి వచ్చి నేను ఉంటానులే చూద్దాం స్టే అని చెప్పారు. బ్యూటిఫుల్ రివర్ పక్కన రోడ్డు అయితే కొండ చర్యలే. అమ్మ అటు చూడండి, అమ్మ బాబోయ్ అనేట్టుగానే. రాళ్ళు పడితే పడచ్చు. మొత్తం పెచ్చులు కొండ ఇదైతే. వావ్ వావ్ వావ్. ఇదైతే మనకు తోడుగా వచ్చిన ఆ టన్నల్ నుంచి చినాబ్ రివరు, అదైతే బగా రివరు. ఈ రెండు ఇక్కడ కలిసి సంగమం చెంది అక్కడ జెండా కూడా నాటేశారు. సంగమం ఇది, 2 నదుల సంగమం ఒకటిగా ప్రవహిస్తాయి. అక్కడి పేరు అంటారా, ఈ 2గా కలిసి అక్కడి నుంచి చినాబ్ రివర్ గానే ప్రవహిస్తాయి. ఈ సంగమం మనం చాలా చోట్ల త్రివేణి సంగమం చూసింటాము. ఇక్కడ టువేణి సంగమం. చినాబ్, బగా రివరు, చినాబ్ రివర్, ఇలా 2 సంగమం. టువేణి సంగమం ఈ ప్రదేశం నుంచి చినాబ్ రివర్గా ప్రవహిస్తాయి. సూర్య అయితే కొండల మధ్యన బాయ్ బాయ్ చెప్తూ ఉన్నాడు. బ్యూటిఫుల్ హిల్స్ ఆఫ్ కొండల్లోనే మన స్టే ఏంటో తెలీదు. ముందు పక్కకు వెళ్దాం, చూద్దాం. అక్కడ అయితే ఇప్పుడు 7:30 అయింది మధ్యాహ్నం. అయితే కారులో వెళ్ళే ఒక ఆయన, పెద్ద ఆయన అయితే నిజంగా దేవుడిగానే కనిపించాడు ఈరోజు. ఎందుకంటే ఒక ప్రదేశానికి వచ్చేసి నేనైతే నీకు స్టేగా చూపిస్తాను అంటూ ఈ ప్రదేశంలోకి, అక్కడైతే వాళ్ళ షాప్గా ఉంది. అక్కడైతే అది తండి రివర్ అయితే అదే మన టువేణి సంగమంకి పక్కనే ఇదే ఇంకొక రివరు. అక్కడైతే బిర్జు, తండి బిర్జు. మేఘ అయితే వచ్చేసాడు. వర్ష అయితే నైట్కి వస్తుందో రాదో తెలియదు, రాకంటేనే మంచిది. ఇక్కడ ఏం పని అంటే ఇదిగోండి, ఇక్కడే మన క్యాంపింగ్, రివర్ సైడ్ క్యాంపింగ్ అయితే వేసేసాం మనము. అన్ప్రెడిక్టబుల్గా ఎప్పుడూ అనుకుంటూ ఉన్నాను ఎక్కడైనా ఒకసారి రివర్ సైడ్ క్యాంపింగ్ టెంట్ వేయాలి అని చెప్పి. అలా ఇప్పుడైతే వేసేసాము. టైం అక్షరాల 7:30 అయిపోయింది. లైటింగ్ వైజ్ ఇంకా ఉంది. వర్ష రాకంటే ఎలాంటి ఇబ్బంది లేదు, వర్ష వచ్చినా పర్వాలేదు. మనకైతే మన రైన్ కవర్ అయితే ఉంది, తొడిగేస్తాను. చలి ఫీల్ అయితే చలిగా ఉంది, లేకంటే నార్మల్గానే ఉంది. కింద అయితే కాళ్ళు వణుకుతానే ఉన్నాయి. ఇలా రివర్ పక్కన అయితే క్యాంపింగ్. రేపైతే మనం వెళ్ళబోయే నేషనల్ హైవే అయితే ఇదా ఇంకొకట అనేది చూద్దాము. ఎందుకంటే రెండు డివైడర్లు ఇక్కడే కాదు, వేరే చోట్ల ఇంకా దూరంగా ఉంది. అక్కడైతే 2 డివైడర్లుగా విడిపోతుంది ఈ నేషనల్ హైవే అనేది. ఇక్కడ మన టెంట్ క్యాంపింగ్ ఈ రోజు అయితే ఈ తండి అనే ఊర్లో ఎంజాయ్ పండగ.
నేను కవర్ కూడా వేసేసాను. వర్ష కూడా రానే వచ్చేసింది. నిజంగా యుద్ధమే ప్రకటించేట్టు ఉండదు. మరి చూద్దాం ఈ నైట్ ఈ రివర్ పక్కన ఎలా ఉంటుందో. మెమరీ అయితే ఫుల్ అయిపోయింది, 12 GB ఫుల్ అయిపోయింది ఈ రోజుకి. ఇక కనిపించినాయే ఆ డిన్నర్ అయితే చెప్పేశాడు హోటల్లో. అక్కడికి వెళ్ళేసి మ్యాస్ట్రోని ఎక్కడన్నా సేఫ్గా ఆ రేకుల కింద ఎక్కడో చోట పెట్టేసి అలా ఇవాళ ఈ రివర్ దగ్గర తిండి అనే రివర్ దగ్గర మన క్యాంపింగు. టెంట్ లైట్ అయితే చాలా రోజుల తర్వాతే వాడేసాము. ఇలా ఉంది టెంట్ లోపల పంచాయితీ. ఇక ఈరోజైతే చాలా మందికి జీవితాంతం రుణపడే ఉంటాను. కులులో ఎప్పుడో 3 రోజుల ముందు కులులో ఎప్పుడో ఒకసారి చూశారు నన్ను. అక్కడ సైకిల్ ట్రావెల్ చేస్తున్నానంటూ కాస్త వీడియో అయితే రికార్డ్ చేసుకున్నారు. మళ్ళీ ఈరోజు నేను కనిపించడంతో వాళ్ళు అదే పనిగా ఆపి మరీ మాట్లాడి కొంత ఆర్థిక సాయంగా చేశారు నా తిండి ఖర్చులకి. వాళ్ళకైతే జీవితాంతం రుణపడే ఉంటాను. ఇక ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో నేను వెళ్తా ఉంటే ఇలా కారులోనే వెళ్ళే ఒక పెద్ద ఆయన అక్కడికి ఏంటి మరి నైట్ ఎలా ఉంటావు అంటే ఇక్కడ ఎక్కడన్నా టెంట్ వేసుకొని అంటే సర్లేరా నేను ఒక ప్రదేశం చెప్తాను, ఆ ప్రదేశంలో ఉంటూ ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఇక నిజంగా తెలియని ప్రదేశాలే మనకు ఇప్పుడు దాకా కంఫర్ట్గానే వచ్చినాం. నిన్నటి దాకా ఈ ప్రదేశాల్లో అయితే తెలియదు అసలుకి. ఎక్కడన్నా చిన్న హోటల్ దగ్గర డాబాల దగ్గర అదే అంగళ్ళ దగ్గర వాళ్ళని అడిగి ఎక్కడన్నా టెంట్ వేసుకోవాలి అంతే తప్ప లేకంటే రూముల్లో ఉండాలి. రూముల్లో అయితే ఉండలేము. అలా పెద్ద ఆయన చెప్పడంతో ఇంకా ఈ తాండి అనే ఊరికైతే వచ్చేసాను. ఇక్కడే రివర్ పక్కనే అయితే టెంట్ ప్రదేశం చూపించాడు. ఎక్కడ ఇలాంటి ఇబ్బంది రాదు అని చెప్పారు. అలా ఇక్కడైతే టెంట్ వేసుకున్నాను. హోటల్లో అక్కడ ఈయన బాగా తెలిసిన వాళ్ళుగానే ఉన్నాడు ఈ ప్రదేశంలో. ఎందుకంటే అందరూ కాస్త రెస్పెక్ట్గానే ఇస్తున్నారు ఆయనకు. హోటల్లో కూడా చెప్పేశాడు తిండి ఖర్చులకు నేను ఇస్తానులే నువ్వు తినేసేయి అన్నాడు. లేదు నేను తిండి ఖర్చులకు ఇస్తానుయా అంటే లేదు నీకెందుకో ఇవ్వాలనిపించింది నాకు, నువ్వు అంత దూరం నుంచి సైకిల్లో వచ్చేసావు, తిండి ఖర్చులకే కదా ఒక పూటకి ఏం కాదు అని చెప్పి తిండి ఖర్చులకు కూడా ఆయనే ఇచ్చాడు. నిజంగా అలా తినేసి వచ్చాను. నిజంగా జీవితాంతం రుణపడే ఉంటాను ఆయనకు. వచ్చే దారిలో అయితే మహారాష్ట్రకు చెందిన కొంతమంది ట్రావెలర్సే కార్లలో వచ్చారు. వాళ్ళు పలకరిస్తే హాయ్ అని చెప్పేసాను, మాట్లాడాము. వాళ్ళు మ్యాగీ చేసుకుంటా అంటే కాసేపు నువ్వు తినేసి వెళ్తూ అన్నారు. అలా తినేసేసాము. ఇంకా వాళ్ళు వెళ్ళే రూట్ వాళ్ళు వెళ్ళేది మనం వెళ్ళేది అదే డ్రీమ్ ఆఫ్ డెస్టినేషన్ లదాఖ్ వైపే. అక్కడ చెప్పారు ఆల్టిట్యూడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది, శ్వాస పీల్చుకోవడం కాస్త తక్కువగానే ఉంటుంది విధానం. అక్కడ ఇది కొన్ని జీలకర్రగా మెంతులు కాస్త అది అల్లం పేస్టు అలా పొది తులసి ఆకులు అన్నీ మిశ్రమంగా గుడ్డలో చుట్టి వాళ్ళు క్యారీ చేస్తూ ఉన్నారు. వాళ్ళన్నీ ఇది కూడా నువ్వు పెట్టుకో ఎక్కడన్నా శ్వాస ఇబ్బంది వస్తే పీల్చుకునేదానికి ఇవి అంటూ ఇది ఒకటి ఇచ్చారు. ఇక తినేందుకైతే వాళ్ళు తెచ్చుకున్నారు చాలానే ఇలా. అందులో నాకు కాస్త భాగంగా ఇచ్చారు వాళ్ళే నిజంగా. ఇక ఇది ఆక్సిజన్ ట్యాంకు నాకు అవసరం ఉండదు అంటే తీసుకో అని చెప్పించారు. దీని కాస్ట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఒక 1000 కాదు 800 పైనే ఉండొచ్చు, 500 పైనే ఉండొచ్చు ఎట్లయినా కానీ. ఇవన్నీ ఇచ్చారు వాళ్ళకి. అసలు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నేను ఏదో ట్రావెలింగ్ చేస్తూ వచ్చాను. అసలు తెలియని వాళ్ళుగా నాకు మాట్లాడడమే సంతోషం. ఇలా అందరినీ కలిసి మాట్లాడడము సంతోషం నాకు. ఇలా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే నేను వీళ్ళందరికీ జీవితాంతం ఎట్లా రుణపడి ఉండేనో. వీళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళందరికీ నా జీవితం సరిపోతుందా రుణపడేందుకు నేను? అట్లా వీళ్ళు తెలియని మనిషిగా నాకు సహాయం చేస్తున్నారు. ఈ జీవితం అయితే సరిపోదు నాకు వీళ్ళకి రుణపడేందుకు. ఇంకొక జీవితం కూడా వీళ్ళకి రుణపడినా కానీ సరిపోదు. అట్టా ఈ రోజైతే జర్నీ అటల్ టన్నల్లో వితౌట్ పొల్యూషన్గా కాదు, పొల్యూషన్గానే ట్రావెల్ చేశాను. ఆటోకి అయితే 300 ఛార్జ్ తీసుకున్నాడు. పోలీసు వాళ్ళు వద్దని చెప్పినా కానీ ఆటో ఆయన అయితే నా డబ్బులు నాకు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. ఇక ఇదంటారా చలి ఉంది ఒక రకంగానే. వెళ్ళే షాప్ వాళ్ళే ఇంకా వెళ్ళే దారిలో అయినా కానీ నీకు ఎక్కువగానే ఉంటుంది చెప్పాడు. మా వాడు చెప్పాడు ఇంటి దగ్గరే తీసుకో అని ఇచ్చాడు. నేను లగేజ్ ఎక్కువ అయిపోతుంది వద్దురా అంత చల్లదనం కాదు కదా అని చెప్పి నేనైతే వచ్చేసాను. కాకంటే ఇక్కడ ఉంది మనం ఫీల్ అయితే వణికే విధంగానే చలి ఉంది. ఇప్పుడు ఇంకా 1వ రోజే ఈరోజు అడ్వెంచర్లో 1వ రోజే స్టార్ట్ అయింది. ఇంకా వెళ్ళే కొద్దీ అన్ప్రెడిక్టబుల్గానే ఉంటుంది టెంపరేచరు.
అందుకని తీసుకున్నాను. 250 రూపాయలు. ఇక్కడే ప్రదేశం అయితే రేపు పొద్దున్నే చూపిస్తాను. బ్యూటిఫుల్ రివర్ సౌండే వస్తూ ఉండాది అన్ప్రెడిక్టబుల్గా. ఆ విధంగా ఈరోజు అయితే గడిచిపోయింది. వీళ్ళందరికీ జీవితాంతం రుణపడే ఉంటాను నేనైతే. ఇక ఉంటాను. గుడ్ నైట్. ఇప్పటికే ఈ వీడియో చాలా చాలా ఎక్కువ అయిపోయింది. ఎన్ని పార్ట్లుగా వస్తుందో తెలియదు. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం.